లక్ష్మి టేబుల్ మీద బిల్లులు వరసగా పెట్టింది. ఇల్లు అద్దె, స్కూల్ ఫీజు, కరెంటు బిల్లు. పర్సు తెరిచింది. అందులో ఉన్న డబ్బు చాలలేదు. ఆమె కళ్లలో నీళ్లు చేరాయి. ఇన్ని బాధ్యతలు, నేనెలా? ఆ రాత్రి పిల్లలు నిద్రపోయిన తర్వాత ఆమె మెల్లగా ప్రార్థించింది. ప్రభూ, నాకు మార్గం చూపు. అద్భుతం వెంటనే జరగలేదు. డబ్బు ఒక్కసారిగా రాలేదు. కాని రెండో రోజు ఒక కాల్ వచ్చింది. పాతగా చేసిన చిన్న పని గుర్తుపెట్టుకున్న వ్యక్తి ఒక కొత్త అవకాశమిచ్చాడు. చిన్న ఆదాయం, కాని సరైన సమయంలో వచ్చింది. కొన్ని రోజుల్లో ఆమెకు మళ్లీ నిలబడే ధైర్యం వచ్చింది. ఆమె అర్థం చేసుకుంది, దేవుడెప్పుడూ మన చేతుల్లో డబ్బు పెట్టకపోవచ్చు, కాని సరైన సమయంలో మార్గం మాత్రం చూపిస్తాడు. లోటు ఉన్న చోట ఆయన ఏర్పాట్లు ఉంటాయి.